ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం. ఇప్పుడు నేను శ్రీ చంద్రశేఖరేంద్ర భారతి వారు, వీరు శృంగేరికి 34వ పీఠాధిపతిగా ఉండేవారండి. వారు కొన్ని గోల్డెన్ వర్డ్స్ అని చెప్పారు. అంటే పెద్దల మాట చద్దిమూట అంటారు మనకి. ఆయన చాలా చక్కటి విషయాలు చెప్పున్నారు. ఆయన వాటిని ఇంగ్లీష్లో చెప్పారు. నేను నా స్వేచ్ఛానువాదం తెలుగులో నేను చెప్పున్నానండి. శృంగేరి మఠం మన భారతదేశంలో ఉన్న 4 మఠాల్లో అది మొట్టమొదట ఆదిశంకరులచే స్థాపింపబడిందండి. దాంట్లో సురేశాచార్యుల వారిని మొట్టమొదట, అంటే వారు వాదనలో ఓడిపోయారు శంకరాచార్య వారి దీంతో. మండని మిశ్రులని పూర్వనామధేయం మహిష్మతీపురంలో ఉండేవారు. ఆయన ఓడిపోయిన తర్వాత మొట్టమొదటి పీఠాధిపతి అయ్యారు. ఆ పీఠంలో వారే వీరు ఇప్పుడు ఈ చంద్రశేఖర భారతి వారు. వీళ్ళకి ఏంటంటే యోగ పట్టా కూడా ఉందని చెప్తారు. ఒకసారి ఎక్కడో మన చాగంటి వారు చెప్పినట్టుగా గుర్తు. ఒకే సమయంలో 2 మహానుభావులు పీఠాధిపతులు, అంటే కంచి అది 4 దక్షిణాంన పీఠాలు 4 ఉన్నప్పటికీ కూడా కంచి కూడా ఒక పీఠంగానే పిలువబడేది. అక్కడ ఆదిశంకర్లు కొంతకాలం ఉన్నారు అంటారు. అక్కడ ఇక్కడేమో చంద్రశేఖరేంద్ర సరస్వతి భారతి అయితే అక్కడ చంద్రశేఖరేంద్ర సరస్వతి, అక్కడ వాళ్ళ సరస్వతి అనమాట. వాళ్ళందరికీ జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి అలా వస్తారు. ఇక్కడేమో విజయశేఖర భారతి, ఇలా భారతి పేరు మీద వీళ్ళు వస్తారు. ఇక్కడ చాలా గొప్ప మహానుభావుడు అండి ఈయన. చాలా మహాయోగి కూడా అని చెప్తారు. ఇతను 1892లో ఈయన జన్మించారు. వారి తాలూకా ఈ సెంచరీ సెలబ్రేషన్స్, అంటే 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఉత్సవాలప్పుడు ఈ గోల్డెన్ వర్డ్స్ ఆయన చెప్పినటువంటి ఈ పుస్తకాన్ని ముద్రించారు 92లో. వారు చెప్పినటువంటి కొన్ని మాటలు నేను ఇప్పుడు నా స్వేచ్ఛానువాదంలో చెప్తున్నానండి. ఆయన చెప్తారనమాట, సిగ్నిఫికెన్స్ ఆఫ్ గాడ్ అని, మనకి ఆ దేవుని తాలూకా ఉనికి, ప్రాముఖ్యత, ఆ గొప్పతనం గురించి ఆయన చెప్తారు. ఈ దీవెనలు అనేవి భగవంతుని ఉత్తాధిపత్యం కిందకు వస్తాయి. అందుచేత మనం అతని దయగల దీవెనల కోసం తప్పకుండా వారిని ప్రార్థించాలి, అంటే భగవంతుని ప్రార్థించాలి. అంటే నేను వరుసగా చదువుకుని వెళ్ళిపోతున్నాను. తర్వాత చెప్తున్నారు ఆయన, నీ ప్రార్థన నమ్మకం భక్తితో కూడినదై ఉంటే భగవంతుడు తప్పకుండా శ్రద్ధతో చేసేటటువంటి నీ ప్రార్థనని వింటాడు అంటున్నారు ఆయన. ఈ రోజుల్లో భగవంతుడిని పూర్తిగా తలవడం మానేశారు. ఈ కారణం చేత అందరికీ కూడా ఈ కష్టాలు బాధలను అంటున్నారు స్వామీజీ. మనము భగవంతుడిని తలుచుకుంటే మనకు ఓర్పు ఓదార్పు కూడా ఉంటాయి, కన్సోల్. అది చెప్తున్నారు. మన అందరం తలవడం మానేసామని, అందుకే ఈ కష్టాలు బాధలని. తర్వాత చెప్తున్నారు, ఒక్కసారి ఆ భగవంతుని ఉనికిని మనం గుర్తించి అనుభవంలోకి తెచ్చుకుంటే ఏదో తెలియని చెప్పలేనటువంటి పూర్వం మనం ఎప్పుడూ అనుభవించినటువంటి ఆనందం మనం పొందుతాం. అతను అంటే ఆ భగవంతుడు ఎప్పుడూ మన దగ్గరే ఉన్నాడు అనేటువంటి ఆలోచన నీకు గొప్ప ఓదార్పుని, శక్తిని కలిగిస్తుందని చెప్తున్నారు స్వామీజీ. తర్వాత వారు అంటున్నారు, దృఢమైన నమ్మకం దేవుని యందు, అతని మాటల యందు, అతని సేవకుల యందు కలిగి ఉండు. నువ్వు నీ మతమునందు, ధర్మమునందు స్థిరమైన నమ్మకం కలిగి ఉండి అంటున్నారు. అది ఏదైనా మన మతం ఎప్పుడు కూడా మంచిగా చెప్తుందండి, ఎవరికి హాని చేయమని చెప్పదు ఏమండి. అందుకే మనం దేవుడి మీద మనకి పూర్తిగా నమ్మకంతో ఉండాలి. అలాగే ఆ దేవుని సేవకులు, వాళ్ళని కూడా ఎప్పుడు తూలనాడకూడదు, వాళ్ళని కూడా మనం సేవించుతూ ఉండాలని చెప్తున్నారు స్వామీజీ. తర్వాత చెప్తున్నారు, తినే బియ్యం ఒకటే అయినప్పటికీ కూడా దాన్ని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. తమిళులు దాన్ని అరిసి అని, కన్నడలు అక్కి అని, సంస్కృత పండితులు తండులా అని పిలుస్తారు. అదేవిధంగా దేవుడు ఒక్కడే అయినప్పటికీ కూడా అతనిని అనేక పేర్లతో పిలుస్తారు అని చెప్తున్నారు. తర్వాత చెప్తున్నారు ఆయన, తీపితనం అనే దాన్ని మాటల్లో వర్ణించలేము, దాన్ని నాలుక మీద వేసుకున్నప్పుడు మాత్రమే దాని తీపితనం మనకు తెలుస్తుంది. అదేవిధంగా భగవంతుని ఉనికి మాటల ద్వారా వివరించలేము. దానిని సత్యం భగవంతుడిని ముఖ్యంగా ఎవరికి వారు గుర్తించాలి.
అనుభవించాలి. అంటే అదే ఎవరికి వారు ధ్యానం చేసి ఆ తత్వ విచారం చేసి ఆయన గురించి మనం అనుభవంలోకి భగవంతుడిని తెచ్చుకోవాలంటే భగవంతుడు మామూలుగా నిర్వికారుడు, నిర్గుణుడు, అవ్యయుడు అని చెప్తారు కదా. అది భగవంతుడు ఎక్కడో లేడు అంటే ఆ తత్వ విచారణలు అలా చేయగా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్తారు అమ్మవార్లు. అలాగా మనలోనే ఉన్నాడని. తర్వాత భగవంతుడు నీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటాడు, సిద్ధంగా ఉంటారు. భగవంతుడు మనతోటే ఉంటారని చెప్తున్నారు. ప్రతిదీ సరి అవుతుంది కాలంలో, దానికి అదే ప్రతిదీ కూడా సెటరేట్ అది అవుతుందని చెప్తున్నారు ఆయన. తర్వాత దేవుని గురించి ఆలోచించడానికి ప్రార్థించడానికి సమయం లేదు అని చెప్పకు. నిజానికి ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా ఎంతో తీరుబడి, అదే ఎన్నో పనులు ఉన్నవాడికి ఎంతో తీరుబడి, బద్ధకస్తునికి చాలా తక్కువ సమయం. నిజంగా ఎన్నో పనులు ఉన్నవారు కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు బద్ధకస్తుడు వృధా చేసుకున్నట్లును ఉంటుంది. నువ్వు నిజంగా దేవుని కోరుకున్నట్లయితే నీకు అతని గురించి ఆలోచించడానికి ప్రార్థించడానికి సమయం ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్తున్నారు ఆయన. సమయం లేదు భగవంతుని ప్రార్థించడానికి అని అనద్దంటున్నారు ఆయన. అలాగే బద్ధకస్తుడికి ఎప్పుడు కూడా అతనికి కాలం ఉండదని చెప్తూ ఉంటాడు. పని ఉన్నవాడు బాగా ఎప్పుడు కూడా నిరంతరం పని చేసుకున్నవాడు ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు. అతను బద్ధకం ఉండకూడదు ఎప్పుడు మనిషికని ఇక్కడ దీనివల్ల చెప్తున్నారు స్వామీజీ. దేవుడు ఒక్కడే, ఎలా పిలిచావు అనే దాంట్లో పట్టింపు ఏం లేదు. నువ్వు అతన్ని శివుడని పిలిచావా, విష్ణువు అన్నావా, లేదా అమ్మవారినిగా కొలిచావా, వినాయకుడిగా కొలిచావా, కానీ ఇక్కడ భక్తి అనేది కలహాకారణిగా ఉంటుంది. దానికి కారణం ప్రత్యేకంగా ఆ భక్తుడు తన భావన ద్వారా తాను ఏర్పరచుకున్న భగవత్ స్వరూపము. అతని మానసిక స్థితిని బట్టి అతనికి అది సరిగానే అనిపించవచ్చు, కానీ అతని భక్తి నిజభక్తికి చాలా దూరంగా ఉంటుంది. ఎందుకంటే నిజమైన భక్తి భగవంతుని చాలా ఉన్నతునిగా, ఈ పేర్లు రూపాలకు అతీతంగా గుర్తిస్తుంది. అదే చెప్పాం కదండి, అతను నిరాకారుడు, నిర్గుణుడు, నిరూపుడు అన్నీ కూడా అతనికి ఎన్ని అందుకే విష్ణు సహస్రనామాలు అన్నారు. ఎలా పిలిచినా పలుకుతాడు. అంచేత ఈ పేర్లు రూపాలు అనేవి మనం పెట్టుకునేవి. ఈ పేర్లు రూపాలు అనేవి భక్తుడు తను ప్రత్యేకంగా తన ప్రయత్నంతో వర్ణించలేని భగవంతుని వర్ణించే ప్రయత్నం మాత్రమే. అదే వేదాలు కూడా ఆ భగవంతుడు ఇలాంటి వాడు ఇలాగుంటాడని చెప్పి వర్ణించలేకపోయాట. అలాగే మనమేపాటి ఏమండి ఎంతో కాలం తపస్సు చేస్తే ఆ అపౌరుషాయాలు అంటారు వేదాలు. ఆ వేదాలని దర్శించిన వాళ్ళే కానీ సృష్టించిన వాళ్ళే కాదు, సృష్టించిన వాళ్ళు ఎవరు లేరు. దర్శనం చేశారంతే. ఆ వేదాలే చెప్పలేకపోయి భగవంతుడిని ఇలా ఉంటాడని. ఏమండి ఇది భగవంతుని శక్తిని పరిమితం చేసినట్లు అవుతుంది. ఎందుకంటే అతడు సర్వశక్తిమంతుడు, నిరాకారుడు, నిర్గుణుడు, అనంతుడు. అందుకే ఆయనకి మనం చెప్పగలిగిన పేర్లతో సహస్రనామాలను చెప్పుకుంటూ ఉన్నాం అంటున్నారు భగవంతుడిని ఆయన. నువ్వు మానవ ప్రయత్నం విఫలమైనప్పుడు మాత్రమే భగవంతుడి సహాయం మనం కోరాలి. దీనికి ఉదాహరణ భాగవతంలో గజేంద్ర మోక్ష ఘట్టం. ఇక్కడ ఏంటంటే గజేంద్ర మోక్ష ఘట్టంలో 1000 సంవత్సరాల పాటు నిరంతరం ఆ మొసలతో గజేంద్రుడు పోరాడి అప్పుడు ఆ భగవంతుడిని ఆయన శరణు చూస్తాడు. అక్కడ అది ఒకసారి భగవంతుని దర్శించిన ఆనందం అనుభవించినట్లయితే ఇక ఈ ప్రపంచ సంబంధిత విషయాల గురించి అన్వేషణ, దానికి వెచ్చించిన కాలం వృధా అని తెలుసుకుంటాం అని చెప్తున్నారు. ఒక్కసారి కానీ అనుభవం మనం ధ్యానంలో కానీ దేనిలో కానీ అది అనుభవంలోకి వచ్చేస్తే ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా మనకి శుద్ధ దండగా అనిపిస్తుంది. ఇంకా ఎలాంటి అన్వేషణ కూడా మనం చెయ్యం. అన్వేషణ చేసిన కాలం అంతా కూడా దేని గురించి అని చెప్పి మనం తెలుసుకుంటామని చెప్తున్నారు ఆయన. తర్వాత ఇక ఎక్కువగా అతని అన్వేషణలోనే ఉండి ఆ భగవత్ సంబంధిత ఆనందం కోసం మనం జీవిస్తాం. అప్పుడు ఏ విధమైన నిరాశ సంబంధిత ఆలోచనలు, ఈ జీవితం శూన్యం అనేటువంటి భావన నీ జీవితం నుండి తొలగిపోతుంది అని చెప్తున్నారు ఆయన. ఎప్పుడైతే అలాంటి అనుభవం కలిగిందో ఇంకా మనకి ఎప్పుడు నిరాశ, నిస్పృహ అనేవి ఉండవు, చెడ్డ ఆలోచనలు ఉండవు, ఈ జీవితం శూన్యం అని. అంత పూర్వం ఇవన్నీ లేనప్పుడు ఈ ఆనందం మనం అనుకుంటాం. ఎప్పుడైతే ఒక్కసారి ఆ రుచి మనకు వచ్చిందో, అనుభవించామో, అప్పుడు
మనకి ఆ భావనలు అవి తొలగిపోతాయి మనకి. అది చెప్తున్నారు ఆయన. మళ్ళీ చెప్తున్నారు, దేవుడు ఒక్కడే, అతనే సృష్టికర్త, పోషకుడు, లయకారకుడును. సృష్టి స్థితి లయ మూడు కూడా అతనే. అంటే మనం విష్ణువు, బ్రహ్మ, శివుడిని పెట్టుకుంటాం. బ్రహ్మ సృష్టి చేస్తాడని, విష్ణువు మన పోషిస్తాడని, లయకారకుడు పరమేశ్వరుడని అనుకుంటాం. కానీ అవి డిఫరెంట్ బ్రాంచెస్లో ఇప్పుడు చూడండి, చైర్మన్ మా పోర్టు ఉదాహరణ తీసుకున్న చైర్మన్ ఒకళ్ళే, కానీ అదే బోర్డు కింద రకరకాల బ్రాంచ్లు ఉంటాయి. కానీ వ్యవస్థ నడిచేది మాత్రం ఒక్క అతని మీదే. అలాగే ఈ సృష్టి వ్యవస్థ అంతా కూడా, ఈ సృష్టి స్థితిలైన కూడా వ్యవస్థ నడిపేది ఒకళ్ళే. కానీ దానికి మనం ఒక్కొక్క బ్రాంచ్కి ఒకళ్ళే మనం అలా అనుకుంటూ ఉంటాం సృష్టి స్థితి లయాలని. అది తర్వాత ముఖ్యంగా అవసరమైన ఈ విశ్వంలో అతనే సృష్టికర్త, పోషకుడు, లయకారకుడు. ఈ విశ్వంలో అతని సంబంధం ముఖ్యంగా అవసరమైన సమయాల్లో ఉంటుంది. అతని గురించిన సారాంశం ఏమిటంటే, భగవంతునిది ఈ విశ్వంలో సర్వస్వతంత్రమైన ఉనికి. దేనితోనూ ఎక్కడా అతనికి సంబంధం ఉండదు. ఈ ఎక్కడా సంబంధం లేని ముఖ్యమైన ఉనికినే బ్రహ్మంగా పిలుస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మన శరీరంలో ఉన్న ఆత్మ మనం చేస్తున్న పనులన్నింటినీ కూడా గమనిస్తూ సాక్షిభూతంగా ఉంటుంది. అది సాక్షిగా భూతంగానే మాత్రం ఉంటుంది. అది భగవంతుడు చాలా ఉన్నత స్థితిలో ఉన్న ఈ విశ్వపాలకుడు. అతడు అన్ని రూపాలను, పేర్లను అధిగమించినవాడు. భగవంతుడు ఈ విశ్వంలో ఒక ప్రదేశానికి కానీ కాలానికి కానీ కట్టుబడినవాడు. అతడు శాశ్వతుడు, నిరాకారుడు, నిర్గుణుడు, అమృత స్వరూపుడు. ఈ పేర్లు, రూపాలు, గుణాలు అనేవి అన్నీ ఈ నిశ్శబ్ద ప్రకృతివి మాత్రమే. అది మనం సృష్టించుకున్నాం అంతే. స్వతహాగా భగవంతునికి ఒక ఆకారం కానీ పేరు కానీ లేవు. అన్నీ ఈ ప్రకృతిలో మనం ఆ భగవంతునికి ఉంచిన పేర్లు తలక రూపాలే. అదే విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడితో నేను ఆపుతానండి. శుభం భూయాత్.